దైవాంశ సంభూతుడైన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పద్మరాజు గారి గురించి, పాలగం పద్మరాజు గారి గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ చదివి, వీరిది గద్ద చూపు, ప్రతి వ్యక్తిని సంఘటనని నిశితంగా పరిశీలించి అక్షరీకరించే గుణం వీరిది. వారి పాత్రల్ని వెతికితే ఏ ఇజాలు కనపడని మాట నిజమే, కానీ అన్నిటికీ మూలమైన హ్యూమనిజంతో అవి కళకళలాడడం మనం చూడొచ్చు. మృత్యుగర్జ ఘోషలో కూడా సౌందర్యాన్ని పసిగట్టగలిగిన మనసు వీరిది. సరసత, సహృదయత ఉన్నవాడు, హృదయ సంస్కారం, స్వతంత్ర దృక్పథం కల సాహిత్యోపాసకుడు రాజుగారు, పద్మరాజు గారు, పాలగుమ్మి పద్మరాజు గారు. అంటే జీవితాల్లోంచి తీసుకున్న కథలైనా ఎంతో గొప్ప అర్థం కనిపించే. మన దురదృష్టం ఏంటంటే అమ్మ, తెలుగు సాహిత్యంలో మనిషిని సంస్కరించగలిగిన, మార్గదర్శనం చేయగలిగిన కొన్ని వేల కథలు ఉన్నాయి. అద్భుతమైన కథకులు పుట్టిన నేల మన తెలుగు నేల. తెలంగాణ ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, అన్ని ప్రాంతాల్లో. ఇక్కడ కాళోజీ నారాయణరావు గారు, అటు సైడ్ మన పుట్టపర్తి నారాయణాచార్య గారు, మధురాంతకం రాజారాం గారు, గోదావరి ప్రాంతం నుంచి రచయితలు. వీరందరూ తెలుగు భాషని, తెలుగు జాతిని, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.